యలమంచిలి నియోజకవర్గం అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వంలో ముందుకెళ్తుంది. ఈ 10 నెలల్లో అనేకమైన ప్రాజెక్ట్స్, ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్, అంటే ప్రజలకి అవసరాలు ఇవన్నీ. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు యానాద్రి కాలువ శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా నాకు కానీ, లేకపోతే మా చైర్పర్సన్ గారు కానీ, అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆనందకరంగా ఉంది. సో ఇంకొక ప్రధానమైనది ఏంటంటే యలమంచిలి నుంచి మరి గాజువాక రోడ్డు 180 అడుగుల రోడ్డు, అది కూడా శాంక్షన్ చేసుకున్నాం. అది డిపిఆర్ తయారు చేయడం కోసం టెండర్ కూడా పిలిచాం 1,90 లక్షలతో. వాళ్ళు కూడా మరి రేపు మాపో స్టార్ట్ చేస్తారు. వచ్చిన తర్వాత యలమంచిలి నుంచి గాజువాక వెళ్ళాలంటే హైవే కన్నా ఇదే చాలా దగ్గర రోడ్డు. గాజువాక వెళ్ళడానికి కరెక్ట్గా ½ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. అలాగే యలమంచిలి టౌన్ని మేము పూర్తిగా మరి ఎడ్యుకేషన్గా, హెల్త్గా అన్నీ కూడా పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి వాటిని కూడా డెవలప్ చేస్తాం. రేపు ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్కి ఫైనాన్షియల్గా మరి ట్యాక్స్ ఇస్తుంది కూడా మెజారిటీ పార్ట్ అనకాపల్లి జిల్లా. విఎంఆర్డిఏ చాలా అద్భుతమైన రోడ్డు డెవలప్ చేసింది. అందులో గత ప్రభుత్వంలో 60 ఫీట్ రోడ్ వేయటం జరిగింది. అండ్ సెంటర్ లైటింగ్ కానీ, ఆ గ్రీనరీ కానీ, ఇవన్నీ కూడా మేము వచ్చిన తర్వాత డెవలప్ చేసాం. ఈరోజు అది కూడా ఇనాగ్రేట్ చేసుకున్నాం. వాస్తవానికి ఒక సిటీ లుక్ కనపడుతుంది. నిజంగా మేము కష్టపడిన కష్టానికి అది కొంచెం మాకు కూడా ఊతాన్ని ఇచ్చి మాకు కూడా ఆనందంగా ఉంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయంండి. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.